అందరికీ నమస్కారం అండి. శ్రీదేవి గుమ్మడి ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారండి? ఈరోజు నేను తోటకూరతో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఇష్టపడే రెసిపీ చూపించబోతున్నానండి. చికెన్ లివర్, మటన్ లివర్ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. తోటకూర తినని పిల్లలు కూడా ఈ కర్రీ తింటే కనుక మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారండి. అంత రుచిగా ఉంటుందన్నమాట. ఇక ఈ కర్రీ ప్రాసెస్ ఎలాగో మన వీడియోలోకి చూద్దాం పదండి. ముందుగా 4 కట్టల తోటకూరను తీసుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలా పెద్దగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. వేసిన తర్వాత అరగ్లాసు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి ఇలా గరిటెతో కదిలిస్తూ 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. దీనిలో 7-8 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, ఇంచె అల్లం, అర స్పూను సాల్ట్, 2 పచ్చిమిర్చి వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. తరువాత దీనిని ఒక గిన్నెలో వేసి దీనిలో శనగపిండి వేసి కలుపుకోవాలి. గారెల పిండిలా అయ్యేంత వరకు ఎంత పడితే అంత శనగపిండిని పోసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తరువాత ఒక ప్లేట్కు ఆయిల్ అప్లై చేసి కలుపుకున్న తోటకూర పేస్ట్ను వేసుకోవాలి. ఆయిల్ బదులు మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చండి. వేసిన తర్వాత సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. తర్వాత ఇలా బౌల్లో నీళ్లు పోసి నల్లబడకుండా వాడేసిన నిమ్మబద్దను వేసి ఒక గిన్నె కానీ స్టాండ్ కానీ పెట్టి పైన ఈ ప్లేట్ను పెట్టుకోవాలండి. పెట్టుకున్నాక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత టూత్పిక్తో గుచ్చి అంటుకుంటే కనుక ఇంకో 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. అంటుకోకపోతే తీసి ఆరిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకా పేస్ట్ మిగిలిందండి. నేను ఇంకో ప్లేట్లో కూడా పోసి ఇలాగే ఉడికించి కట్ చేసుకున్నానండి. 2 ప్లేట్స్లోని ముక్కలు అన్నీ కలిపి ఇన్ని అయ్యాయండి. తర్వాత ప్యాన్లో 4 స్పూన్స్ ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత కట్ చేసిన 2 ఉల్లిపాయ ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత 3 పచ్చిమిర్చి ముక్కలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత దీనిలో కరివేపాకు, 2 స్పూన్స్ టమాటా ప్యూరీ, చిటికెడు పసుపు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకున్న తర్వాత 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత తోటకూర ముక్కలను వేసి బాగా కలుపుకొని స్టవ్ని సిమ్లో పెట్టి 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేశాక అరకప్పు నీళ్లు పోసి కలిపి మూత పెట్టి స్టవ్ని సిమ్లోనే ఉంచి మరో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఇంతేనండి, తోటకూర లివర్ ఫ్రై చేయటం అయిపోయిందండి. చూశారు కదండి తోటకూర లివర్ ఫ్రై ఎలా చేయాలో. ఇలా చేస్తే తోటకూర తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. ధన్యవాదాలండి.